నమస్తే అండి. స్వాగతం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పీతల కూర. కేజీ మనము ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం. అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, జీలకర్ర, గరం మసాలా పొడి, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, కొంచెం కొబ్బరి మసాలా. పీతల కూరలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది, మంచి ఆరోగ్యానికి కూడా మంచిది. సీ ఫుడ్ ఇది చాలా మంచిది. జలుబు చేసినా జ్వరం వచ్చినా బాగా తొందరగా తగ్గిపోతుంది. బాండిల్ వేడెక్కింది, నూనె పోసుకున్నాం రండి. నూనె కాగిందండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం, తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి, సాల్ట్ వేసుకుందాం. తర్వాత కొంచెం పసుపు వేస్తాము. ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి. ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాం. ఈ మసాలా ఏంటి? చిన్న కొబ్బరి ముక్క, ఒక ఉల్లిపాయ, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం. కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి చూసుకొని. మేము కొంచెం వేస్తాం ఎక్కువే, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఆయించి పెట్టుకున్న పీతలు, ఉప్పు, పసుపు వేసి నీళ్ళు పోయేదాకా ఉడకబెట్టుకున్న పీతలు. ఇప్పుడు మసాలా వేగింది కదా, దీంట్లో వేసేద్దాం. బాగా మసాలా దీన్ని పెట్టేదాకా బాగా కిందకి పైకి కలుపుకోవాలి. కాకపోతే దీనికి ఇగురు కూరకి కొంచెం కొత్తిమీర ఎక్కువ పడుతుందండి. కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి. కొత్తిమీర తరుగు ఎక్కువ వేసుకుంటే కమ్మగా ఉంటుంది పీతల కూర. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందాం. 1 కప్పు నీళ్ళు మీకు చూసుకొని వేసుకోండి నీళ్ళు అయ్యి. ఇది ముందుగా ఆయించి పెట్టుకున్నాం కదా, ఎక్కువ ఉడకక్కర్లా, ఒక 10 నిమిషాలు ఉడికితే చాలండి. కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. కాసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. కొత్తిమీర వేసుకున్నామండి. కొంచెం కొత్తిమీర కొంచెం వేగిన తర్వాత దించేసుకున్నాం. పీతల కూర రెడీ. 10 నిమిషాల్లో అయిపోతుందండి పీతల కూర. ఎక్కువ టైం పట్టదు, ఊరికినే అయిపోతుంది. 10 నిమిషాలు. నచ్చిందా మీకు? నచ్చినట్లయితే కామెంట్లో పెట్టండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి, మా ఛానల్ని ఆదరించండి అందరూ. మా వంటలు నచ్చినట్లయితే మీకు. పీతల కూర దించేసుకున్నామండి, అయిపోయింది. దించేద్దామండి. ఇంకా చూడండి, ఇలా దగ్గరికి వచ్చాక తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి.